పవన్, రే పవన్. అంటే అంకుల్ ఎక్కడున్నారు అందరూ? ఎవరు రారు? ఆంటీ, అంకుల్. రే ఏంట్రా ఇది? హాయ్ రా వంశీ, వచ్చావా? ఎంతసేపటి నుంచి బెల్ కొడుతున్నాను, తీరా చూస్తే డోర్ ఓపెనే ఉంది. జాబ్ ఇంటర్వ్యూ ఉందని ఒకరోజు ముందే వస్తే భలే వెల్కమ్ చెప్పావురా. బయట వాచ్మెన్ గాడు నన్ను దొంగలా చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? అర్జెంట్ పని నుండి బయటికి వచ్చాను రా. చాలా రోజుల తర్వాత ఊరు నుండి వచ్చావు. నా రూమ్ తెలుసుగా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే. ఇంట్లో ఎవరూ లేరు, డాడీ ఒక్కరే ఉన్నారు. డిస్టర్బ్ చేయకు. ఓకే. ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేసుకో. అలాగే. టీవీ చూడు, రెస్ట్ తీసుకో. కాసేపట్లో వచ్చేస్తా. ఓకే. బాయ్ రా. డన్. సార్ 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 ఏం కావాలి? మీ పేరు? నీకెందుకు? నీకెందుకు? బాగుంది. మీ మొబైల్ నంబరు? నీకెందుకు? భలే ఉంది సార్, మీ పేరు బాగుంది. మొబైల్ నంబర్ కూడా సేమ్. వావ్, సూపర్ సార్. సార్ 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 నేను నాడు దినపత్రిక నుంచి వచ్చాను సార్. మా పత్రిక నెలసరి చందా కేవలం 200 రూపాయలు సార్. మా పత్రికలో నిన్న జరిగింది, నేడు జరిగేది, రేపు జరగబోయేది కూడా ముందుగానే ప్రచురిస్తాం సార్. అంతెందుకు, కరోనాతో ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారో, ఏ దేశంలో ఎంతమందికి వైరస్ వచ్చిందో, రేపటి రోజున ఎక్కడెక్కడ ఎంతమంది పోతారో అనే న్యూస్ ముందు మన పత్రికలనే వస్తుంది సార్. 1 month సబ్సిడీ తీసుకోండి సార్, ప్లీజ్ సార్. అందరూ ఎఫ్బీ, ఇన్స్టా, వాట్సాప్లో బిజీగా ఉండే ఈ రోజులలో నీ న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు బాయ్? చూడు, మంచి ఆకలి మీద ఉన్నా నన్ను మింగకు, ఇక్కడి నుంచి దుబ్బేయ్. మీరు ఒక్క పూటకి ఆగలేకపోతున్నారు సార్. మేము 3 నెలలు 3 months నో శాలరీ ప్లే, నో హౌస్ రెంట్ ప్లే, నో బైక్ ఈఎంఐ ప్లే, నో ప్రాపర్ ఫుడ్ ఈటింగ్, నో లెక్కర్ డ్రింకింగ్ సార్. సార్ సార్ తెచ్చి ఆపు నీ సోది. అయినా నీ బాధలని నాకెందుకయ్యా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆనాడు గాంధీ గారు మనకెందుకు లే అనుకుంటే పిలిచేవాళ్ళమా? ఆనాడు అంబేద్కర్ నాకెందుకు లే అనుకుంటే ఈనాడు మనకు గొప్ప రాజ్యాంగం వచ్చి ఉండేదా? ఆనాడు భగత్ సింగ్ మనకెందుకు లే అనుకుంటే టీ తీసుకోరా. థ్యాంక్స్ ఆంటీ. ఊళ్ళో అందరు ఎలా ఉన్నారా? అమ్మ కీళ్ళ నొప్పులు తక్కువ ఉన్నాయా లేవా? అవునా ఆంటీ, సిటీలో కోవిడ్-19 అదే కరోనా వైరస్ స్ప్రెడ్ ఎక్కువ ఉందంటగా. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా అటాక్ అయ్యిందా? సరే, నా కిచెన్లో పని ఉంది. అదేంటి ఆంటీ ఇలా వెళ్ళిపోతుంది? ఏ దయ్యం నువ్వా? ఉండు, నీ పని చెప్తా. పూజబేటా, బబ్బుగా, మామయ్యతో ఆటలొద్దు. పూజబేటా, బబ్బుగా, ఎక్కడున్నారా? బయటికి రండి. నేను వచ్చానంటే అయిపోతారా మీరు? అరే వంశీ, నేను రా. అన్నయ్య, నువ్వు కూడానా?
నన్ను చూసి దయ్యం అనుకున్నావా ఏంటి? ఫారెన్ సరుకు ఉంది, పెగ్గేసి మజా చేద్దాం రా. పద పెగ్గేద్దాం. వేద్దాం. వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకురా పో. ఓకే? అలాగే ఆఫీసర్. అరే గ్లాస్ లేవిరా, కబోర్డ్లో ఉంటాయి, తీసుకురా పో వెళ్ళి. ఓకే ఆఫీసర్. లలలలలలలా. మందు తాగుదాము, అరే మందు వేద్దాము, అరే చిందేద్దాము. లలలలలలలా. మందు తాగుదాము, దిక్కి 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 దిక్కి. ఆ గ్లాసులు కావురా, ఈ గ్లాసులు తీసుకో. ఇవి కడిగి తీసుకురా, నేను ఇప్పుడే వస్తా. ఓకే? ఓకే. హలో, ఇంట్లో పవన్ లేడా? నీకేమన్నా చెవుడా? ఎన్నిసార్లు చెప్పాలి? పవన్ లేడు, కాసేపట్లో వస్తాడు. నువ్వు? నేనెవరైతే నీకెందుకు? వెయిట్ వెయిట్ వెయిట్, అలా వెళ్ళిపోతావేమిటి? కాసేపు ఉండొచ్చుగా. ఎందుకు ఉండాలి? నువ్వెవరో నాకు తెలుసా? మా ఊళ్ళో వంశీకృష్ణ అంటే ఎంత క్రేజో తెలుసా? ఎఫ్బీలో ఇన్స్టాలో నా పోస్టులన్నీ 1 minute 1 million లైక్, 2 million షేర్స్. నువ్వు కూడా నన్ను ఫాలో అవ్వు. ఆహా, నాతో ఫ్రెండ్షిప్ చేయి. అయితే నా మీద మంచి అభిప్రాయం కలగొచ్చు, మంచి ఫీలింగ్ కలగొచ్చు, అవునా? లవ్ చేయాలనిపించవచ్చు, పెళ్లి దాకా వెళ్ళొచ్చు. అబచ్చా, నిన్ను బాగా ఉతకొచ్చు, బండకేసి కొట్టొచ్చు, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు. ఏ ఆగు. సరే, పవన్తో ఏం పని? అవన్నీ నీకు అవసరమా? వాడికి నాకు ఎన్నో ఉంటాయి. అబ్బో, చాలా మ్యాటర్ జరిగిందనమాట. మ్యాటర్ ఏంటి మ్యాటరు? అదే మంచి ఫ్రెండ్స్ అనమాట. అంతకు మించి. అర్థమైందిలే, నువ్వు వాడు ఆ సిగ్గు చూడు. అక్క, నువ్వు ఇక్కడే ఉన్నావా? అవునరా, పవన్ గారి బర్త్డేకి వచ్చాము. నేను మీ బావ పిల్లలు. దేశమంతా లాక్డౌన్ కదా, ఇక్కడే సెటిల్ అయ్యాము. ఇప్పుడు అన్లాక్ 5.0 నడుస్తుంది కదక్క, అన్నీ ఓపెన్ అయ్యాయిగా, బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు. అవును, మీ బావ ఊరెళ్ళిపోయాడు. మేమేమో ఇక్కడే ఉండిపోయాం. ఇంకా స్కూల్ ఓపెన్ అవ్వలేదుగా. సరేరా, వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాము. రే వంశీ, ఏమైందిరా? పవన్, ఎటు వెళ్ళావురా ఇంతసేపు? అరే, ఇప్పటిదాకా ఆంటీ, అన్న, వదినే అందరూ ఇక్కడే ఉన్నారా? ప్రామిస్ రా, అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు చూసి ఎవరు లేరు. నాకేదో భయంగా ఉందిరా. నీకేమైందిరా అంత డల్గా ఉన్నావు? మా ఇంట్లో అందరికీ కరోనా వచ్చిందిరా. లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. నిన్నటి వరకు వెంటిలేటర్లో ఉంచారు. ఈరోజే డాక్టర్లు మాచూరికి షిఫ్ట్ చేశారా. నేనెంత చెప్పినా డాక్టర్లు వినిపించుకోవడం లేదురా. మేమంతా చనిపోయామంటున్నారా.